మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025లో ఈ యొక్క మార్చ్ 29 ఉగాది తర్వాత శనైశ్వరుని యొక్క మార్పు, ఏప్రిల్లో ఏ గ్రహాల మార్పు లేక ఈ మేలో గురువు, రాహు, కేతువు, ఎస్పెషల్ గా కుజుడు, చాలా రోజుల కుజుడు ఒక రాశి నుండి ఒక నక్షత్రాన్ని, తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. సింహరాశిలోకి ఎంటర్ కాబోతున్నాడు ఇట్టి కుజ భగవానుడు. మరి కుజ భగవానుడు మరియు కేతువు సింహరాశిలోకి రాబోతున్నాయి. సో మరి రాహు వచ్చేసి కుంభానికి వెళ్ళబోతున్నాడు. ఇన్ని రోజులు ద్వితీయాతు అంటే రెండో భావంలో ఉన్నటువంటి కేతువు మూలకంగా ఏదో బద్ధకస్తాలు, చిరాకుగా అనిపించడాలు, ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా అశ్రద్ధ కల్పించడము, అట్టి విషయాలపై ఎందరికో కూడా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు, కొందరికి అజ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు. మరి రాహు మూలకంగా గత సంవత్సరంన్నర నుండి కూడా ఎంతో లబ్ధి పొందినటువంటి వారు ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చును, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరంన్నర లోపే అన్ని జరిగిపోయాయి. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు. మరి ఇప్పుడు ఈ మే నెలలో ఈ గ్రహాల మార్పు వలన మనకు ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది? దయచేసి ప్రేక్షకులు కానీ, ఈ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ ఒక్క మాట అర్థం చేసుకోండి. మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, దశ, అంతర్దశ, మహాదశ, భుక్తి అండ్ మీ చాటు అండ్ నవాంశ, ఇవన్నీ చూసుకుంటే మనకు 100కు 90% యాక్యురేట్గా ఉంటుంది. చాలు. సో సింహరాశి అనగానే నాది సింహరాశి అని భయపడాల్సిన పని లేదు. మకర రాశి అనగానే నాది మకర రాశి, అబ్బా సూపర్, నాకు ఏలినాటి శని వెళ్ళిపోయిందని సంతోషపడ్డా బాధ లేదు. మేషరాశి అనగానే అయ్యో నాకు ఏలినాటి శని అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదో ఒక సంఘటన జరుగుతుంది, జరగదని కాదు. జాబ్ రిలేటెడా లేదా మెరిటికల్ లైఫ్ సంఘటన మాత్రమే జరుగుతుంది ఏదో ఒకటి. అటు ఇప్పుడు ట్రావెల్ చేసే సందర్భంలో కారులో పెట్రోల్ అయిపోతుంది, అంత మాత్రాన మనం అయిపోయిందని బాధపడాల్సిన పని లేదు కదా. 1 కిలోమీటర్ దూరంలో పెట్రోల్ పంప్ ఉండొచ్చును, కాస్త ఇబ్బందే. మరి ఎర్రటి ఎండ ఉంది కావచ్చును, మరి నడిచి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొని కారులో పోసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవాలి, ఇంతే. కనుక ఏ రెమెడీ ఏంది, ఎట్లాంటిది అనేది ఎవరి జాతక రీత్యా అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది. మరొక విషయము, నామకరణము అంటే జన్మనామం ప్రకారంగా పేరుండడం వేరు, వ్యవహారిక నామం ప్రకారంగా పేరుండడం వేరు. ఈ 2 రకాలుగా, ఇన్ని రకాలుగా చూసి మీకు అద్భుతమైనటువంటి జాతకం చెప్పాలి. కనుక సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని నమ్మి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితం ఉంటుంది. మరి ముందుగా ధనస్సు. ధనస్సు రాశి వారికి ఈ యొక్క గురువు, రాహుకేతువుల యొక్క మార్పు అనేటువంటిది ప్రభంజనంగా మారబోతుంది. ఉదాహరణకు మొన్న ఈ మధ్యలో తెలంగాణలో పెట్టినటువంటి ఒక సభ ఎంతటి ప్రభంజనం సృష్టించింది. ఆ విధంగా ధనస్సు రాశి వారికి అంతటి ప్రభంజనమైనటువంటి పనులు, అంతటి అద్భుతమైనటువంటి విషయాలు. నిన్న మొన్నటి దాకా మనల్ని చీదరించుకున్న వాళ్ళ మన దగ్గరికి వచ్చి సార్ నమస్తే అనేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇట్టి ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు రావడం వల్ల అద్భుతమైనటువంటి భార్య లేదా భర్త లభించడము, వివాహం కాని వారికి చాలా చక్కటి సంబంధం దొరకడము, తప్పకుండా చక్కటి జాబ్లో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ, చక్కటి ఆరోగ్యం కావచ్చును, అన్నీ మొత్తము మీకు ఉండేటువంటి ఈ యొక్క అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ, రాహు యొక్క ఇంపాక్ట్ ఉన్నప్పటికీ, కేతు యొక్క ఇంపాక్ట్ ఉన్నప్పటికీ, ఈ యొక్క గురువు మీకు సప్తమాత రావడం అనేటువంటిది ఎంతో విశేషము ధనస్సు రాశి వారికి. అయితే యద్భావం తద్భవతి, నమ్మాలి మనము. నేను ఇంతే, నాకు ఇంతే అనుకుంటే మనం ఏం లేదు చేసేది. కనుక ఎప్పుడైతే మనము పాజిటివ్గా ముందుకు వెళ్ళాలి. మనం యాక్సెప్ట్ చెయ్యనంత వరకే ఏదైనా. నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు ఓడిపోయినట్టు, నువ్వు యాక్సెప్ట్ చేయనప్పుడు ఎందుకు? కనుక ఎప్పుడైనా మనం యాక్సెప్ట్ అనేటువంటిది, ఏ చెడుకు సంబంధించినటువంటి విషయాలను మనం నమ్మకూడదు. మన ఆలోచన చెడుగా ఉంటే చెడే, అంతే. కనుక గురువు మీకు సప్తమాత ఉంది కనుక
అసలు ఎక్సలెంట్గా ప్రతి పని, ఆరోగ్యం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు కావచ్చును, మనము ఏయ్ ఇట్రా అంటే సార్ అయ్యా అనేటువంటి విధంగా ఉంటుంది. అంటే మనకు ఆ విధమైనటువంటి గురుబలము, దైవ బలము ఆ విధంగా ఉంటుంది. మరి అంటే భగవంతుని యొక్క అనుగ్రహము. మరి ఇదే సందర్భంలో గురుబలం లేకుంటే ఇట్రా అంటే నువ్వే ఇట్రా అంటాడు వాడు. అంటే ఆ విధంగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో. కనుక మనము నేరుగా వెళుతూ ఉన్న కారులో ఎదురుంగా ఎవడో వచ్చి మనకి డాష్ ఇచ్చి ఉల్టా మనకే గొడవ పెట్టి మన దగ్గర నుంచి డబ్బులు లాక్కొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. గురుబలం ఉంటే ఏం జరుగుతుంది? ఒకవేళ మనకు డాష్ జరగదు, ఇన్ కేస్ జరిగినప్పటికీ శనియో కానీ, రాహువు కానీ, కేతువు కానీ ఇంపాక్ట్ వల్ల మనకు ఏదో గ్రాచారం బాలేక ఒకవేళ మనకు యాక్సిడెంట్ అయితే ఎదుటి వ్యక్తి ఆగి మనతో మాట్లాడి ఏమైనా జరిగిందా అని చెప్పి మన బాగోగులు చూసి ఏమైనా డబ్బులు కావాలా అని చెప్పి ఇచ్చి వెళ్తారు. ఇది గమనించు, రెండింటికి వ్యత్యాసం. కనుక సొంత ఇంటి కళ నెరవేరడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులు ముందుకు వెళ్ళడం, అదేవిధంగా సంతానం కాని వారికి సంతానము అది ఇంకను తీర్థయాత్రలకు వెళ్ళడం కావచ్చును, చక్కటి ఉద్యోగం లభించడం కానీ, ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు కానీ, ఇంక్రిమెంట్స్ పెరగడం కానీ, అదేవిధంగా చేసే పనిలో అద్భుతమైనటువంటి లాభాలు గడించడం కానీ, మస్తు సూపర్గా ఈ యొక్క బిజినెస్ మీకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. నూతన బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కళ్ళు మూసుకొని స్టార్ట్ చేసేసుకోండి బిజినెస్. కానీ సబ్జెక్టు నుంచి ఒక్కసారి బయటికి వస్తే మరి మనము వ్యక్తిగత జాతక పరిశోధన మాత్రం చేసుకోవాలి. ఒకవేళ అందులో జాతకంలో కొంత ఏమైనా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటే చెప్పలేము. గురువుగారు ధనుసు రాశికి సూపర్ బాగుందన్నారు, మరి నాకు ఇంకా వివాహం కాలేదు, నా పని ముందుకు వెళ్తలేదంటే ఏం చేద్దాం? నీ వ్యక్తిగత జాతకంలో ఏవైనా నష్టగ్రహాలు కానీ, దుష్టగ్రహాల సంచారం జరుగుతూ ఉంటే అదే. ఒకవేళ మీది ధనుసు రాశి అయితే మీరు పుట్టినటువంటి సమయానికి ఆ లగ్నం ప్రకారంగా మీ పేరు రాజేషో, ఏ సురేషో, ఏ నరేషో పెడితే ఇంకా ఇబ్బంది అయింది. సో ఇది కూడా గమనించుకోండి. ఇక విదేశీ ప్రయాణం కానీ అన్నింటా అనుకున్నటువంటి పనులు చాలా ఎక్సలెంట్గా ముందుకు వెళ్ళబోతున్నాయి. కానీ ధనుస్సు రాశి వారు ఒక విషయాన్ని గమనించుకోండి, గురువులను దూషించడం కానీ, గురువుల యందు అభిమానం లేకున్నా, సొంత ఆడబిడ్డతో గొడవలు పెట్టుకున్నా, సొంత ఆడబిడ్డను బాధ పెట్టినా, ఆడబిడ్డ సొమ్ము తిన్నా, ఆడబిడ్డకు సంబంధించి ఎలాంటి చెడు మనం కోరుకున్నా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సొంత కొడుకు నుండే మనకు తీవ్రమైనటువంటి విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ధనుస్సు రాశి వారు గురుబలం మాత్రం ఉంది, ఏ పని అనుకున్నా అవలీలగా ముందుకు వెళుతుంది. ఏమైనా ఆపరేషన్స్ కానీ సక్సెస్ అవ్వబోతున్నాయి, అన్నింటా శుభం. ఆల్ ద బెస్ట్.